అధికార పార్టీ ప్రలోభాలకు ప్రజలంతా దూరంగా ఉండాలని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ఫ్లెక్సీ విషయంలో దళిత యువకుడి బలవన్మరణానికి హోంమంత్రి కారణమయ్యారంటూ పురంధేశ్వరి ఆరోపించారు. వనిత గారు హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి సందర్భంలో ఒక మండలానికి సంబంధించినటువంటి నాయకుడు ఎస్సీ బిడ్డ కేవలం ఏదో పోస్టర్ పెట్టాడు అనేటువంటి నెపంతో అతన్ని చాలా ఇబ్బంది పెట్టి చివరికి అతను ఆత్మహత్య చేసుకునే వరకు కూడా ప్రేరేపితం చేశారు. అంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రస్తుత అభ్యర్థి కావచ్చు, మరి అదే విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావచ్చు, ఏ విధంగా మన ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిందో ఒక్కసారి ఆలోచించండి. దళిత అయ్యుండి కూడా దళిత బిడ్డకి న్యాయం చేయనటువంటి అసమర్థ నాయకత్వం ఇవాళ మనకు వచ్చింది. అటువంటి నాయకత్వం మనకు కావాలా ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పి రాజకీయ విశ్లేషకులందరూ చెప్తున్నారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి నరేంద్ర మోడీ గారు ప్రధాని అవుతారు. అదే విధంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. మరి ఆ నేపథ్యంలో రాజమండ్రికి సంబంధించి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పార్లమెంట్ సభ్యురాలుగా నేను ఎన్డీఏ కూటమి తరఫు నిలబడినటువంటి సందర్భంలో మీరు కమలం గుర్తుపై ఓటు వేసి నన్ను కనుక ఆశీర్వదించినట్లయితే, అదే విధంగా ఇక్కడ సోదరులు మట్టిపాటి వెంకటరాజు గారు వారు శాసనసభకి నిలబడినటువంటి సందర్భంలో వారిని సైతం మీరు ఆశీర్వదించినట్లయితే రాబోయే కాలంలో ఏవైతే ఈ ప్రాంత సమస్యలు ఉన్నాయో అవగాహన పెంచుకుంటూ వెంకటరాజు గారు నాకు సహకరించినటువంటి సందర్భంలో వాటిని పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది అని అందరికీ తెలియజేసుకుంటూ